హాయ్ హలో నమస్తే. నేను మీ యంగ్ స్టార్స్ ఈవెంట్స్ తాడేపల్లిగూడెం. ఈరోజు మనం తాంబూలం అనే ఒక కొత్త డ్రమ్స్ని చూద్దాం. ఈ తాంబూలం డ్రమ్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బృందం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ తాంబూలం యొక్క సంస్కృతి ఏంటి, ఏ రాష్ట్రం యొక్క కళ అనేది మనం ఇక్కడ క్లియర్గా పాయింట్ టు పాయింట్ అన్ని విషయాలు కూడా మీకు షేర్ చేస్తాను. ఇక ఈ తాంబూలం డ్రమ్స్లో చూసినట్లయితే ఒక 4 తాషాలు, 2 మెలోడీస్, బేస్లు అనేవి ఒక 8, ఇలాగా ఒక 25 మంది జట్టుగా ఉన్నటువంటి సాంస్కృతిక డ్రమ్స్ బృందం ఈ తాంబూలం డ్యాన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 25 మంది కళాకారులు కూడా ఒక మధురమైన సంగీతంతో, ఒక పక్కన తాసాలు, మరో పక్కన మెలోడీస్, మరో పక్కన ఈ గజ్జలతో, బేసులతో, ఒక రద్దమైనటువంటి శబ్దంతో డ్యాన్స్ వేస్తూ చాలా చక్కగా ఈ తాంబూలం డ్రమ్స్ అనేవి ప్లే చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఈ తాంబూలం డ్రమ్స్ అనేవి కూడా కేరళ యొక్క సాంప్రదాయంలో, కేరళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వీళ్ళు ఇక్కడ డ్రమ్స్ ప్లే చేస్తూ వాళ్ళకున్నటువంటి కష్టాన్నంతా కూడా మర్చిపోయే విధంగా జనాన్నంతా కూడా చాలా సంతోషపరుస్తూ, వీళ్ళు ప్లే చేస్తుంటే సౌండ్కి జనాలు కూడా డ్యాన్స్ చేయటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయనే ఉద్దేశంతో కేరళ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక డ్రమ్స్ బృందమే ఈ తాంబూలం. వీరు డ్యాన్స్ వేస్తూ డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటే ఆ యొక్క శబ్దానికి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఉదయం నుంచి కష్టపడినటువంటి శ్రమ అంతా కూడా మర్చిపోయి ఈ డ్రమ్స్కి ఆనందంగా వాళ్ళ మనసు అనేది ఉంటుంది. దాని ద్వారాగా ఉదయం నుంచి చేసినటువంటి కష్టమంతా కూడా మర్చిపోయి చాలా సరదాగా వీళ్ళతో గడుపుతూ ఉంటారు. ఈ డ్రమ్స్ రిథమిక్లో కూడా ఒక విధమైనటువంటి శబ్దంతో వాళ్ళ మనసుల్ని ఉత్తేజపరుస్తుంది ఈ తాంబూలం డ్రమ్స్ అనేవి.
వీళ్ళు చూడండి ఎంత సరదాగా, ఎంత చక్కగా, ఎంత ఉల్లాసంగా డ్రమ్స్ ప్లే చేస్తూ అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా చాలా ఆనందపరుస్తున్నారు. చాలా చక్కగా, చాలా అందంగా, దాంతోపాటు రిథమిక్ సౌండ్ వచ్చేటటువంటి విధంగా వీళ్ళు ప్లే చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంత అందంగాను, ఎంత వినసొంపుగా ఉందో చూడండి. ఇక వీళ్ళు జాతరలలో, అదేవిధంగా అమ్మవారి ఊరేగింపులలో, పల్లెటూరులో కూడా ఇలా స్టేజ్ ఎక్కి వీళ్ళు డ్రమ్స్ ప్లే చేస్తుంటే ఆ ఎదుటున్నటువంటి జనం అందరూ కూడా చాలా ఆనందంతో ఎగురు గంతులు వేస్తూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా ప్లే చేస్తున్నారు. వీళ్ళు కొడుతున్నటువంటి శబ్దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళకు ఉన్నటువంటి బాధలని, వాళ్ళ ఉన్నటువంటి శ్రమనంతా కూడా మర్చిపోయి వీళ్ళతో చాలా సరదాగా ఆ స్టేజ్ ముందు డ్యాన్సులు వేయడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ప్లే చేస్తున్నారు.
ఈరోజు మనం ఈ తాంబూలం గురించి దాని యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరొక డ్రమ్స్ గురించి, దాని ప్రత్యేకత గురించి, కాళికాదేవి వేషాల గురించి, వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళ సాంప్రదాయాల గురించి ఖచ్చితంగా వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ యంగ్ స్టార్స్ ఈవెంట్స్ ద్వారా మనం తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.